వెంకటరామరెడ్డి గారు, సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములు కొనడం సాధ్యమా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇక్కడ చాలా స్పష్టంగా అన్ని పేపర్లు ఆ రోజు ఇచ్చారు, మనకు ప్రకటన కూడా కనిపిస్తుంది. మరి నాడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? ఇది రాజకీయ కక్షపూరితమైనది చెప్పడానికి ఇంకా దాంట్లో వేరే నిదర్శనం ఏమి లేదండి. ముఖ్యంగా నేను ఇక్కడ ప్రజల దృష్టిని తీసుకెళ్లాల్సిన ఒక అంశం కూడా ఏంటంటే, అసలు ఈ అగ్రిగోల్డ్ గ్రూప్ మొత్తాన్ని కూడా సర్వనాశనం కావడానికి కారకులు ఎవరు? నాకు తెలిసి అప్పటి ఈనాడు అధిపతి స్వర్గీయ రామోజీరావు గారిది ఈ పాపమంతా కూడా. వాళ్ళు అగ్రిగోల్డ్ సంస్థలు, వాళ్ళు బ్రదర్సు ఆల్ ఓవర్ ఇండియాలో 4 రాష్ట్రాల్లో వాళ్ళ బిజినెస్ని సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు వీటితో పాటుగా ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్, తర్వాత ఫుడ్ ఐటమ్స్, తర్వాత ఇటువంటివన్నీ కూడా, అంటే డైరీ, అంటే రామోజీరావు ఏ వాటిలో అయితే వ్యాపారాలు ఉన్నాడో ఆ వ్యాపారాలన్నిటికీ మించి టీవీ ఛానల్ కూడా పెట్టారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఎదుగుతున్నారని తెలిసిందో అతను వీళ్ళపైన కక్ష సాధింపుగా విషం కక్కడం మొదలుపెట్టాడు అతని పేపర్ ద్వారా. సహకరించే వాళ్ళు ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సహకరించిన వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ ఈ డిపాజిటర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం దాన్ని తీసుకెళ్లి సిబిఎస్ఈడికి అప్పచెప్పి సిబిసిఐడి ద్వారా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో అపాయింట్ చేయించి హైకోర్టు ద్వారా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా కాలంగా 10-12 ఏళ్ళుగా నడుస్తుంది. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా చిత్తశుద్ధి ఉంటే, ఏపీ దీంట్లో ఈ అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్నటువంటి డిపాజిటర్ హోల్డర్స్ కొన్ని వేల మంది ఉన్నారు. మీరు హైకోర్టులో ఒక ఎక్స్పెడిట్ పిటిషన్ వేసుకుని, మీరు దాంట్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు, కొన్ని పార్ట్నర్షిప్ ఫర్మ్లు ఉన్నాయి, కొన్ని సింగిల్ ప్రొప్రైటర్ కన్సర్న్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. మీకు ఒకప్పుడు అంటే హైకోర్టు చాలా సావధానంగా ఒకసారి చూస్తే సదరన్ ఉద్యాన్ అనేటువంటి కంపెనీల్లో కూడా చాలా యాక్టివేటివ్గా ఫాలో అప్ చేసి, అంతకుముందు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పారిపోయి వెళ్ళిపోయినటువంటి డైరెక్టర్స్ అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టి దీంట్లో ఏమి చేస్తే ఏమొస్తుంది, ఎలాగా డిపాజిటర్స్కి డబ్బులు రావాలి అనేటువంటి హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఒక స్పెషల్ ఆఫీసర్ని లిక్విడేటర్గా అపాయింట్ చేసి దాన్ని మళ్ళీ ఆక్షన్స్ కండక్ట్ చేస్తే సార్, డిపాజిట్ హోల్డర్స్ అందరికీ ఇంట్రెస్ట్లతో సహా కట్టగా మళ్ళీ ప్రమోటర్స్కి 400 నుంచి 500 కోట్లు మిగిలినాయి. ఇదే పరిస్థితి అగ్రిగోల్డ్లో కూడా వస్తుంది. తీసుకురావాలంటే స్టేట్ గవర్నమెంట్ దీనిపైన యాక్టివేటివ్గా ఒక పాజిటివ్గా పనిచేయాలి. పాజిటివ్గా వీళ్ళందరూ గవర్నమెంట్స్ ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వీళ్ళకి అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్నటువంటి ఈ డిపాజిటర్ హోల్డర్స్ కూడా కొంత అమౌంట్ ఇస్తున్నామని చెప్పి కొంతమంది ఇచ్చారు. దాంట్లో అక్కడ కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సలహాదారులు లేరేమో అనేటువంటి నా ఫీలింగ్ నాకు ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో కన్నా మీరు కరెక్ట్గా చేయగలిగితే, సదరన్ ఉద్యాన్లో ఏ విధంగా అయితే చేయగలిగారో, ఇక డిపాజిట్ హోల్డర్స్ నుంచి కొంతమందిని, ఎక్స్ డైరెక్టర్స్ నుంచి కొంతమందిని, తర్వాత జ్యుడిషియల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంతమందిని తర్వాత అకౌంట్స్ అండ్ ఆడిట్లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి టోటల్ అసెట్స్ని కన్సాలిడేట్ చేసుకుని వాటిని జాగ్రత్తగా అమ్మగలిగినా, లిక్విడేట్ చేయగలిగినా, మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి డిపాజిట్ హోల్డర్స్ అందరికి ఈ రోజు వరకు వడ్డీ కూడా చెల్లించగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ అన్యాక్రాంతమైనటువంటి భూములను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది జోగి రమేష్ గారు చేశారా, ఇంకోరు చేశారా అనే దాంట్లో మనకు డాక్యుమెంట్స్ అయితే తెలుస్తాయి. దీనికి ముందు చాలా నాకు తెలిసి నా దృష్టికి వచ్చిన వాటిలో హాయ్లాండ్తో సహా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఆ కంపెనీలకి. హాయ్లాండ్, విజయవాడలో ఉన్నటువంటి హాయ్లాండ్ ఎంటర్టైన్మెంట్ పార్క్. హాయ్లాండ్ చూడగానే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అసలు చూసి ఎట్లా దాన్ని కబ్జా చేయాలని ఆ రోజు దాంట్లో ఒక క్లబ్ ఉందండి, ఎక్సలెంట్ క్లబ్. బహుశా ఇండియాలో అటువంటి క్లబ్బే లేదు, అంత బాగా కట్టారు వాళ్ళు. విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని మాత్రమే అమ్మగలిగితే డిపాజిట్ హోల్డర్స్ అందరికీ, స్టేక్ హోల్డర్స్ అందరికీ రావాల్సినటువంటి అప్పులన్నీ కూడా కట్టవచ్చు. సో ఇక్కడ మనం జోగి రమేష్ గారిది తీసుకుంటే ఇది నిజంగానే దాంట్లో
ఏది వీళ్ళ దాంట్లో కన్నా ఉండుంటే సిబిసిఐడి వాళ్ళు అటాచ్ చేసినటువంటి ప్రాపర్టీస్లో ఉండుంటే అది హైకోర్టు వారనే జరగాలి. అవును. అలా జరిగినప్పుడు వీళ్ళు ఇప్పుడు అక్కడ మార్క్ చేసి ఇచ్చి ఉంటారు కదా సబ్ రిజిస్టర్ ఆఫీస్. రవిచంద్రారెడ్డి గారు అన్నారే అది కోర్టుకి వెళ్ళాలి, కోర్టు పరిధిలో జరగాలి. అరెస్ట్ ఏంటి దీంట్లో? కోర్టు పరిధిలో జరగాలి. లేదంటే మీరు నోటీస్ ఇచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అది క్యాన్సిల్ చేసుకోవచ్చు, అమ్మకాన్ని నిషేధించవచ్చు, క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేయొచ్చు. ఆ అధికారం ఒక సబ్ రిజిస్టర్, మీరు ఒక చిన్న జిల్లా కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ కి అధికారం ఉందండి, మరి అవి చేయొచ్చు. సో అటువంటి కాకుండా చేశారంటే కక్ష సాధింపు తప్ప ఇంకా వేరేది ఏమి కనిపించట్లేదు.